బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చంద్రబాబుకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా నోటీసులు పంపించారు. నోటీసులపై స్పందించకుంటే సీఈసీకి నివేదిక పంపిస్తామని చెప్పి వెల్లడించిన పరిస్థితి. ఇంతకీ ఇంకా నోటీసులో ఏమని పేర్కొన్నారు, ముఖ్యంగా ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ఎటువంటి కంప్లైంట్ ఇచ్చింది వైసీపీ, తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ మరి కాసేపట్లో ఫోన్ లైన్లో జాయిన్ అయ్యి అప్డేట్ ఇస్తారు. రైట్, మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. రాజేష్, ఇంతకీ ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ఎటువంటి నోటీసులు ఇవ్వడం జరిగింది, నోటీసులో ఏం పేర్కొన్నారు? అంటే అటు ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషిస్తున్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఫిర్యాదు నేపథ్యంలో, వైసీపీకి సంబంధించినటువంటి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ రోజు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రిని హూ కిల్డ్ బాబాయ్ అంటూ, అదేవిధంగా రాష్ట్రాన్ని ఒక మూర్ఖుడిని తరిమేయాలి, రాష్ట్రం నుంచి తరిమేయాలి, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగానే ఎన్నికల సంఘం నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. జగన్ పైన పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అదేవిధంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళిద్దరు కూడా సీఈఓకి ఫిర్యాదు చేశారు. ఆ ఆడియో క్లిప్స్ అంటే ఆ వీడియో క్లిప్స్ కూడా సబ్మిట్ చేసిన నేపథ్యం, దానికి సంబంధించిన పరిశీలించిన తర్వాత నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. 48 గంటలలోపు వివరణ ఇవ్వాలంటూ నోటీసు కూడా జారీ చేసింది. నోటీసుపై స్పందించకపోతే తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తామని కూడా సీఈఓ మీనా ప్రకటించారు. అయితే ఇక్కడ సైమల్టేనియస్ గా వైసీపీకి సంబంధించినటువంటి మంత్రి జోగి రమేష్ కూడా, లేళ్ల అప్పిరెడ్డి కూడా ఎన్నికల సంఘం అయితే సీఈఓ మీనా నోటీసులు జారీ చేశారు. టీడీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంలో నోటీసులు అయితే జారీ చేశారు. చంద్రబాబును ఉద్దేశిస్తూ, తెలుగుదేశం పార్టీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యల పైన సంజయ్ ఇవ్వాలని కూడా వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం అటు మల్లాది విష్ణు, జోగి రమేష్ కి లేళ్ల అప్పిరెడ్డి కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు సంబంధించి చూస్తే వీడియో క్లిప్స్ చాలా స్పష్టంగా కూడా ఆ వీడియో క్లిప్స్ అన్ని కూడా లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళంతా కూడా సీఈఓ మీనా సబ్మిట్ చేసిన తర్వాత ఆ వీడియో క్లిప్స్ అన్ని పరిశీలించిన తర్వాతే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. గతంలో కూడా నోటీసులు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసి ఇది రెండోసారి చంద్రబాబుకి నోటీసులు జారీ చేయడం. దీనిపైన 48 గంటలకు చంద్రబాబు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, అంటే టీడీపీ వర్గాలు ఏముంటున్నాయి ఈ అంశానికి సంబంధించి, ఏమైనా రియాక్షన్ వస్తుందా తెలుగుదేశం పార్టీ నుంచి? అంటే తెలుగుదేశం పార్టీ మొదటి చెప్తుంది, అంటే చంద్రబాబు ఎక్కడా వ్యక్తిగత దోషణలు చేయలేదు, కావాలని ఇవన్నీ కావాలని ఫిర్యాదులు చేస్తున్నారని కూడా టీడీపీ నేతలు అంటున్నారు. రివర్స్ అటాక్ కారణం అంటే రివర్స్ లో చంద్రబాబు నాయుడు మీదే వైసీపీ నేతలు వ్యక్తిగత దోషణలు చేస్తూ ఇప్పుడు తిరిగి తమ మీదే ఫిర్యాదులు చేస్తున్నారని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ వాస్తవాలు, వీడియోలో వాస్తవాలు లేవు కాబట్టి ఖచ్చితంగా న్యాయబద్ధంగా లీగల్ గా సీఈఓకి వివరణ ఇస్తామని కూడా చెప్తున్నారు. 48 గంటలలోపు చంద్రబాబు తరఫున వివరణ ఇస్తామని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. రైట్, 48 గంటల్లోపు వివరణ ఇవ్వాలంటూ ఇటు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ లీగల్గా ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఎప్పటిలోగా రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది, ఎప్పటికల్లా క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది, ఏముంటుంది టీడీపీ విషయానికి సంబంధించి? ఖచ్చితంగా అంటే ఎన్నికల కమిషన్ సీఈఓ మీనా ఇచ్చి నోటీసు పైన ఖచ్చితంగా అది వివరణ ఇవ్వాల్సి ఉంటుంది, వివరణ ఇస్తారు కూడా. అయితే దీనికి సంబంధించి రేపు సాయంత్రం అంటే ఎల్లుండి ఉదయం లోపు వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 48 గంటల టైం బాండ్ పెట్టారు కాబట్టి 48 గంటల లోపు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఆల్రెడీ ఈ వీడియో క్లిప్స్ ఏవైతే వీడియో క్లిప్స్ వైసీపీ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారో దానికి సంబంధించిన ఆ వీడియో క్లిప్స్ మీద చంద్రబాబు ఏ కారణంతో ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారో అది వ్యక్తిగత దోషణ కిందకు వస్తాయా లేదా అనే దానిపైన వివరణ ఇచ్చే అవకాశం కనబడుతుంది. వీడియో కూడా పరిశీలించిన తర్వాత ఆ వీడియో క్లిప్స్ మీద వివరణ ఇస్తారు. సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం చంద్రబాబుకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. చంద్రబాబుకి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా నోటీసులు ఇచ్చారు. నోటీసులపై స్పందించుకుంటే సీఈసీకి నివేదిక పంపిస్తామని చెప్పి వెల్లడించారు.